డాక్టర్ గారు మరి ఇప్పుడు ఏ సమస్యతో బాధపడుతున్న వారికి పథ్యాహారం తయారు చేసుకోబోతున్నాం? మలబద్ధకం అనేది చాలా కామన్ సమస్య కదా! చాలామంది కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. విరేచనం సాఫీగా అవ్వటం లేదని. అలాగే మలబద్ధకంతో బాధపడేటువంటి వాళ్ళకి ఆహారమే ఔషధంగా ఉపయోగపడేలాగా ఒక మంచి పథ్యాహారాన్ని తయారు చేద్దాం. ఓకే డాక్టర్ గారు. విన్నారు కదా, మలబద్ధకాన్ని తగ్గించే పథ్యాహారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం. వెలగపండు, బెల్లం తురుము, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, నువ్వుల నూనె. కావాల్సిన పదార్థాలేంటో చూసారు కదా. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. మరి డాక్టర్ గారు, మరి మలబద్ధకాన్ని తగ్గించే పథ్యాహారాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలంటారు? మనం ఇందులో ప్రధానంగా తీసుకుంటున్నటువంటిది వెలగపండు. వెలగపండుకి అంటే మలబద్ధకాన్ని తగ్గించేటువంటి గుణం చాలా బాగుంటుందన్నమాట. సో ముందు వెలగపండుని తీసుకొచ్చి దాన్ని మనం కాల్చుకోవాలి. ఇది ఏంటంటే వెలగపండుకున్న ప్రత్యేకత ఏంటంటే అది పచ్చిగా ఉన్నప్పుడు తీసుకుంటే మలబద్ధకం వస్తుంది. అంటే విరేచనాలు అవుతున్నటువంటి వాళ్ళకి ఔషధంగా వాడుకోవచ్చు ఆగడానికి. అదే పండిన తర్వాత తీసుకున్నట్టయితే కనుక అది మలబద్ధకం లేకుండా సాఫీగా విరేచనం అయ్యేలాగా తోడ్పడుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు పండిన దాన్ని తెచ్చుకోవాలి. వెలగపండు మరి పచ్చిగా తెల్లగా ఉండేలాంటిది కాకుండా కొంచెం పండేటువంటి తీసుకురావాలన్నమాట. తర్వాత దాన్ని తీసుకుని ముందు పొయ్యి మీద పెట్టి కాల్చాలి. స్టవ్ వెలిగించుకుందాం. దీన్ని పొయ్యి మీద అట్లా పెట్టేసి కాల్చాలి మనం. అది మనం అన్ని పక్కల కూడా తిప్పి దాన్ని కాల్చాలి. కాల్చిన తర్వాత దాన్ని పగలకొట్టి లోపల ఉన్నటువంటి గుజ్జును తీసుకోవాలి. మనం అంటే ఇప్పుడు చూపించడానికి రెడీగా కొంత గుజ్జును పెట్టుకున్నాం కదా, ఆ గుజ్జును వాడుకుందాం. స్టవ్ ఆపేసేయండి. వెలగపండు గుజ్జును తీసుకుని దాంట్లో ఏంటంటే సుమారుగా ఒక కప్పుడు కనుక మనం వెలగపండు గుజ్జు తీసుకుంటే దానిలో దాదాపుగా ఒక సగం పరిమాణంలో బెల్లాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆ వెలగపండు గుజ్జులో సుమారుగా అంటే మరీ లెక్క ప్రకారం అక్కర్లేదు, దగ్గరగా ఒక సగం పరిమాణంలో ఈ బెల్లం తురుము అందులో వేద్దాం. ఇందులో తగినంత ఉప్పు కూడా వేద్దాం. కొంచెం అంటే మనకి ఎంత కావాలో అంత పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి అది కూడా ఇందులో వేద్దాము. ఇప్పుడు అందులో ఈ బెల్లము, పచ్చిమిర్చి, ఉప్పు వేసినటువంటి వెలగపండు గుజ్జుని మిక్సీలో పెట్టి తిప్పుదాం. అంటే మనం చట్నీ చేసుకుంటే ఎలా తిప్పుకుంటామో అలా చేసుకోవాలన్నమాట. కలిసిపోయేటట్టుగా అంతా కలిసి బెల్లము, మనం వేసినటువంటి మిర్చి అవన్నీ వెలగపండులో కలిసిపోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పోపులాగా నువ్వుల నూనె తీసుకొని ఆవాలు, జీలకర్ర వేయించి కలుపుదాము. స్టవ్ వెలిగించండి. ఒక చెంచాడు నువ్వుల నూనె వేసి కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర కొద్దిగా వేయండి. వేగిపోయింది కదా, స్టవ్ ఆపేసి కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మనం పెట్టుకున్నటువంటి ఇందాకటి వెలగపండు గుజ్జు అదంతా ఉంది కదా, దానిలో కలుపుకుందాం. అంటే ఈలోపు మనం కొంచెం కొత్తిమీర కూడా తరిగి రెడీగా ఉంచుకున్నాము. ఈ కొత్తిమీరని కూడా మనం ఇందులో కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర చల్లండి. ఈ ఆవాలు, జీలకర్ర కూడా కొంచెం అందులో కలుపుదాం. ఇప్పుడు మన పథ్యాహారం రెడీ అయిపోయింది. అయితే డాక్టర్ గారు, మరి ఏ విధంగా తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు పథ్యాహారాన్ని ఏంటంటే ఆహారం తీసుకునేటప్పుడు ఒక ఐటెంగా దీన్ని రాత్రిపూట ఒక ఐటెంగా అంటే 2-3 చెంచాల ఈ మిశ్రమాన్ని మనం చేసిన పథ్యాహారాన్ని ఒక ముద్ద అన్నంలో కలిపేసుకొని ఒక ఐటెంగా దీన్ని తీసుకుంటున్నట్టయితే కనుక అంటే మర్నాడు హాయిగా సాఫీగా విరేచనం అయిపోతుంది. ఏదో ఈ మలబద్ధకం కోసం మందులు వేసుకుంటున్నామే అనేటువంటి బాధ అది లేకుండా, అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇప్పుడు చేసుకున్నటువంటి పథ్యాహారం టేస్టీగా ఉంటుంది కనుక చక్కగా పుల్లగా తీయగా టేస్టీగా ఉంటుంది. తినడం కూడా ఇబ్బంది లేదు, అండ్ హ్యాపీగా మోషన్ ఫ్రీగా అయిపోయి ప్రశాంతంగా ఉంటుంది.